హలో ఫుడీస్. ఈ వీడియోలో ఎంతో రుచికరమైన సాయంత్రం సమయంలో తినే వెజిటేరియన్ ముట్టీలను తయారు చేయడం ఏ విధంగా తెలుసుకుందాం. మీ అందరికీ మటన్ కీమాతో చేసే ముట్టీలు తెలిసే ఉంటాయి. ఇప్పుడు నాన్ వెజ్ లేకుండా ఓన్లీ వెజిటేరియన్ సోయా చంక్స్తో ముట్టీలను మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. సోయా చంక్స్ మటన్కి చికెన్కి ఈక్వల్గా ప్రోటీన్స్ ఉన్న నాన్ వెజ్ కాకుండా వెజ్ ఐటమ్. కావలసిన పదార్థాలు: సోయా చంక్స్ 100 గ్రాములు, అలాగే 1 టేబుల్ స్పూను ఎండుమిర్చి పౌడర్, 1/2 టేబుల్ స్పూను ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బేసన్ పిండి అంటే శనగపిండి కావాలి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 4 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూను ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, కచ్చా పచ్చగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 2 రెబ్బలు కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మనం తీసుకున్న సోయా చంక్స్ని ఇందులో వేసుకొని మెత్తగా అయ్యేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉడికాక వీటిని వేరే గిన్నెలో పోసి వేడి నీటిని వంచేయాలి. తర్వాత చల్లని నీటిలో ఈ ఉడకబెట్టిన సోయా చంక్స్ని వేసుకొని చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారాక మిల్లీమేకర్స్లో ఉన్న నీటిని మొత్తం పిండేసి వేరే బౌల్లోకి అన్ని మిల్లీమేకర్స్ను తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టుకున్న మిల్లీమేకర్స్లోకి మనం తీసుకున్న 1 టేబుల్ స్పూను ఎండుమిర్చి పౌడర్, 1/2 టేబుల్ స్పూను ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, అలాగే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పిండి వలె ఈ మిల్లీమేకర్ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసి మళ్ళీ మెత్తగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. నీళ్లు కలపాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మిల్లీమేకర్లో ఉన్న నీళ్ళే దీనికి సరిపోతుంది. మనం చేసుకునే ముట్టీలు కొంచెం క్రిస్పీగా రావడానికి 1 ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా తరిగి ఈ మిశ్రమానికి కలుపుకోవాలి. తరువాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును ఈ పిండి మిశ్రమానికి మనం కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసాక ఈ విధంగా మనం చిన్న చిన్న బాల్స్ లాగా ఉండలుగా చుట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్క బాల్ని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన 2 నిమిషాలకి వీటిని మరొక వైపుకు మలిపి తిప్పుకొని 2 వైపులా సమానంగా వేగే వరకు ఉంచి బ్రౌన్ కలర్ రాగానే వీటిని తీసేసుకోవాలి. చివరగా నిలువుగా కోసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు 2 వేసి ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వెజిటేబుల్ ముట్టీలు తయారైనట్టే. ఇవి ఎంతో పోషక విలువలు కలిగిన
నాన్ వెజ్ కానటువంటి ముట్టీలు. ఎవరైతే నాన్ వెజ్ తినడానికి ఇష్టపడరో వాళ్ళకు ఈ విధంగా నాన్ వెజ్ స్పెషల్గా వెజిటేరియన్లోనే మనం తయారు చేసి ఇవ్వవచ్చు. ఎలా ఉందమ్మా? సూపర్. మీరేం తింటున్నారో తెలుసా? వెజిటేరియన్ ముట్టీలు, సోయా చంక్స్తో ప్రిపేర్ చేసిన వెజిటేరియన్ ముట్టీలు అనేటివి మటన్తో తయారు చేస్తారు, కానీ మనం స్నాక్ ఐటమ్గా సోయా చంక్స్ తోటి ఈ ముట్టీలను తయారు చేసుకున్నాము. బాగున్నాయా? సూపర్. స్పైసీగా నాన్ వెజ్ టేస్ట్లో ఉన్నాయి కదా. yes చికెన్ ముక్కలు ఫ్రై చేసినట్టు ఉన్నాయి కదా. yes రైట్.